జ్యోత్స్న అయితే చాలా దీనిగా ఫీల్ అవుతూ ఉంటుంది. నేను అంతా మర్చిపోయి ఒక్క అడుగు ముందుకు వెళ్దాం అనుకున్నాను. ముందుగా అడుగు వేసి నేను నా కలలు నెరవేర్చుకోవాలనుకున్నాను. కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. అసలు నేనేం పాపం చేశాను అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక దశరథ, సుమిత్ర వాళ్ళైతే అలా జ్యోత్స్న కాసైతే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక పారిజాతం కూడా ఫీల్ అవుతూ ఉంటుంది జ్యోత్స్న మాటలకి. అయినా నేను ఏం చేయలేదు. ఏమీ ఇదవ్వకుండానే నాకింత జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను కన్న కలలు నెరవేర్చుకోవాలనుకోవడం నేను చేసిన తప్ప. బావని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. బావతో లైఫ్ ఊహించుకున్నాను. కానీ అది దక్కలేదు. కొన్ని రోజుల పాటు దాని వెనకాతలే పరిగెట్టాను. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వేరే జీవితం కోరుకోవాలనుకున్నాను. ఆ జీవితంలో కూడా కలలకంటూ ముందుకు వెళ్తే నా జీవితాన్ని దీప ఆపేసింది. ప్రతిసారి దీప నా జీవితంలో అడ్డుపడుతూనే ఉంది. నేను నా జీవితంలో ఏడ్చాను అంటే అది దీప వల్లే ఏడ్చాను అని చెప్పేసి అయితే జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఆ మాటలకి శివనారాయణ అయితే బాధపడుతూ ఉంటాడు. దశరథ కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర వీళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక జ్యోత్స్న అయితే అలా ఏడుస్తూ నేను ప్రతిసారి ఏ విషయంలో అయినా సరే దీప వల్ల ఏడుస్తున్నాను. కానీ దీపని నేనెప్పుడూ ఏడిపించలేదమ్మా. కానీ దీపం మాత్రం ప్రతిసారి నన్ను ఏడిపిస్తుంది ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. బాధపడుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న బాధను చూసి పారిజాతం అయితే చాలా కృంగిపోతూ ఉంటుంది. అలా వాళ్ళైతే ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని ఎమోషనల్‌గా ఇచ్చేస్తూ ఉంటుంది జ్యోత్స్న. అలా చేస్తూ శివనారాయణ అయితే జ్యోత్స్న మాటలకి కనెక్ట్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. దీపం మీద అసహాయం పెంచుకొని కోపం పెంచుకుంటూ ఉంటాడు. ఇక సుమిత్ర కూడా దీపం మీద అసహాయం పెంచుకుంటూ ఉంటుంది. ఇక దశరథ్ అయితే జ్యోత్స్న మాటలకి అలా షాక్ అయి ఉండిపోతాడు. ఇక జ్యోత్స్న అయితే చాలా ఫీల్ అవుతూ దీపనైతే బ్యాడ్ చేస్తూ ఉంటుంది. అలా దీప గురించి బ్యాడ్‌గా మాట్లాడుతూ తను ఎమోషనల్ అవుతూ ఉంటుంది జ్యోత్స్న. అలా ఎమోషనల్ అవుతూ సుమిత్ర వాళ్ళందరిలో అయితే దీప గురించి కోపాన్ని పెంచుతూ ఉంటుంది.